ప్రైజ్ లార్డ్. కొంతమంది క్రైస్తవులు ఉద్యోగాల పేరిట, వ్యాపారాల పేరిట, లేకపోతే చదువుల పేరిట సిటీస్లో సెటిల్ అయ్యే వాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద టౌన్స్లో సెటిల్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో అటువంటి వాళ్ళు కొంతమంది జ్ఞానంగా ఏ సంఘానికి వెళ్ళాలని ఆలోచన చేస్తూ ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. మాలాంటి వాళ్ళు కొంతమందిని అడుగుతూ ఉంటారు. సో అటువంటి వారి కోసం ఈ వీడియో. మరి మీరు ఏ సంఘానికి వెళ్ళకూడదు, ఎలాంటి సంఘాలకు వెళ్ళాలో చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ముందుగా ఎలాంటి సంఘాలకు వెళ్ళకూడదో చెప్తాను. ఓకే, నేను చెప్పేది వాక్యానుసారం. ఇది వివరించాలంటే చాలా టైం పడుతుంది. షార్ట్ వీడియో కాబట్టి జస్ట్ ఒక హెడ్లైన్స్గా మీకు చెప్పేస్తాను. నెంబర్ 1, మరి దేవుని కంటే సేవకుడు ఎక్కడైతే ఘనపరచబడతాడో ఆ సంఘానికి వెళ్ళకండి. అంటే దాని అర్థం, మరి కొన్ని మందిరాల్లో వాక్యాల కంటే సేవకులు ఫోటోలు ఎక్కువ ఉంటాయి. అలాంటి సంఘాలకు అసలు వెళ్ళకండి. రెండవది, వాక్యాన్ని పక్కన పెట్టి ప్రవచనాలు, దర్శనాలు, అద్భుతాలు అంటూ హడావుళ్ళు చేసి సర్కస్ చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి సంఘాలకు అసలు వెళ్ళకండి. మూడవది, ప్రాస్పెరిటీ ప్రీచింగ్ అంటే దేవుణ్ణి నమ్ముకుంటే మీకు ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాల లాభాలు వస్తాయి, ఇలాంటి ప్రీచింగ్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి సంఘాలకు దూరంగా ఉండండి. తర్వాత కొన్ని సంఘాల్లో పాస్టర్ ఉండడు, వాక్యం బోధించేటటువంటి పాస్టర్ ఉండడు, కానీ స్క్రీన్ ఉంటుంది, ఆ స్క్రీన్లో కనబడతాడు. ఆ సంఘాలకు అసలు వెళ్ళకండి, ఎందుకంటే ఆ సంఘంలో దేవుడు అసలు లేడు. ఓకే, తర్వాత మరి గొప్పవారినో రకంగా, పేదవారినో రకంగా చూసేటటువంటి సేవకులు ఉంటారు. అలాంటి సంఘాలకు కూడా వెళ్ళకండి. తర్వాత చివరిగా, మెగా అనేటటువంటి పేరు ఎక్కడైతే వినబడుతుందో ఆ సంఘానికి అసలు వెళ్ళకండి. ఎందుకంటే ఒక పాస్టర్ గారు అన్నాడు, మెగా అంటే దగా అన్నాడు. అది మెగా చర్చ్ అయినా కావచ్చు, మెగా పాస్టర్ అయినా కావచ్చు, ఆ సంఘానికి మీరు వెళ్ళద్దు. మరి ఏ సంఘానికి వెళ్ళాలి అంటే ఇది కూడా చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. అది చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా ఈ 4 విషయాలు కనబడితే ఆ సంఘానికి మీరు వెళ్తే ఖచ్చితంగా ఆత్మీయతలో బలపడతారు. మొట్టమొదటిది, ఏ సంఘములో అయితే విశ్వాసాన్ని బలపరిచే బోధ ఉంటుందో. రెండవది, పాపాన్ని ఖండించే బోధ ఉంటుందో. మూడవది, రాకడ కొరకు సిద్ధపరిచే బోధ ఉంటుందో. ఇక 4వది, అందరినీ సమానంగా చూసేటటువంటి సేవకు ఉంటాడు. ఆ సంఘానికి వెళ్ళండి, ఖచ్చితంగా మీ యొక్క ఆత్మీయ జీవితం బలపడుతుంది. గాడ్ బ్లెస్ యూ.